బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ కు వెకిలి మాటలు వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారని అన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడడమే కారణం. గతంలో కూడా కేసీఆర్ ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతగట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా? ఏపీపై నోరు పారేసుకున్న కేటీఆర్ నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. తెలంగాణలో బీఆర్ఎస్ కు దిక్కులేదు, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణకు రాలేదంటూ తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ప్రపంచ దేశాలు ఆయనను చూసి ఏపీకి వస్తాయని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిరసన చేశారని, అది ఆయన స్టామినా అని చెప్పుకొచ్చారు. ఇలాగే నోటిదూలతో కూడా ప్రభుత్వం పోయిందని, ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరని హెచ్చరించారు. చంద్రబాబు పాలన గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందని తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఏదో వాగారని, ఆయన గొప్పతనం తగ్గదన్నారు. చంద్రబాబు గురించి నీకు తెలియదేమో, మీ నాన్నకు తెలుసు అని అన్నారు. జగన్ వికృత చేష్టలతో చంద్రబాబును ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. జగన్ జైలుకు వెళ్తే 1,00,000 కోట్లు దోచుకున్నారు కాబట్టి వెళ్లారని ప్రజలే చెప్పారని, చంద్రబాబును జైలుకు పంపితే అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజలు రోడ్ల మీదకి వచ్చారని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే మంచిదన్నారు. చంద్రబాబు కటౌట్ చాలు ఈ భారతదేశానికి అని చెప్పారు. ఏపీ గురించి గాని, చంద్రబాబు గురించి గాని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, తీరు మార్చుకోకపోతే ప్రజలే సిరిసిల్ల నుంచి తరిమి కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు దేవుడితో సమానమని, అప్పుడప్పుడు దేవుళ్ళు భక్తులకు పరీక్షలు పెడుతూ ఉంటారని, అలా ఆయన చంద్రబాబు కోసం అంకిత భావంతో పనిచేస్తారని అన్నారు. అనేక రకాల పరిణామాలను చూసుకొని ఎమ్మెల్సీల పేర్లను ప్రకటించారని, రాజకీయాల్లో పదవులు అనేవి క్రీడ, ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడతాం. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబు జీవితాంతం దేవుడు అని అన్నారు. ఆయనకు ఎటువంటి నిరుత్సాహం లేదని, కొత్తగా ఎంపికైన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసని, ఇప్పుడు కూడా 2 బీసీలకు 1 ఎస్సీకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని, వారికి ఇవ్వడంలో న్యాయం ఉందని, టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు అని బుద్ధా వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.